అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్లో టెన్సెస్లో మనం ఒక టాపిక్ని చూస్తున్నాం. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి టెన్సెస్ టాపిక్లో మనం ఈరోజు పాస్ట్ పర్ఫెక్ట్, లాస్ట్ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి వీడియోలు చూసాం. మనం ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి వీడియో చూస్తున్నాము. అసలు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేటువంటి దీంట్లో మనం చూద్దాము. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎక్కడ ఉపయోగిస్తామనేది చూద్దాం. It is used to express an action which was completed before another action started in the past. ఇక్కడ చూడండి, it is used to express an action which was completed before another action started in the past. ఒక యాక్షన్ అంట అప్పుడే కంప్లీట్ అవుతుంది, దాని ముందే మళ్ళీ ఇంకో యాక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వడం, మళ్ళీ ఇంకో అనదర్ యాక్షన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట గతంలో. దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం అనమాట. ఒక పని పూర్తవుతుంది, ఇంకో పని మళ్ళీ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ వీ అరైవ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వెన్ వీ అరైవ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వెన్ వీ అరైవ్డ్ ద స్టేషన్, మేము స్టేషన్కి చేరుకున్నప్పుడు, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ట్రైన్ అనేది అప్పటికే వెళ్ళిపోయింది అనేటువంటిది మనకి ఇక్కడ జరుగుతుంది. ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఒక యాక్షన్ కంప్లీట్ అయింది. మేము స్టేషన్కి చేరుకుంటాము చేరుకున్నప్పుడు అనేటువంటిది ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇలాగా రెండు పనులు దీంట్లో మనకి కనిపిస్తాయి పాస్ట్ పర్ఫెక్ట్లో. అసలు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పుకునేటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాడ్ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వెబ్ అంటాం. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వెబ్. అదే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసామనుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాజ్ కానీ హ్యావ్ కానీ, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత విల్ హ్యావ్ లేదా షాల్ హ్యావ్, విల్ హ్యావ్ లేదా షాల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రతి దాంట్లో ఏదైనా పర్ఫెక్ట్ టెన్స్ ఉందంటే కనుక ప్రతి దాంట్లో వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్టు హ్యాజ్ ఆర్ హ్యావ్ వచ్చినాయి. ఇక్కడ హెల్పింగ్ వెర్బులు సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ తీసుకుంటాము, ప్లూరల్ అయితే హ్యావ్ తీసుకుంటాము, తర్వాత V3, తర్వాత ఆబ్జెక్ట్ కామన్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్కి వెబ్కి మధ్యలో హ్యాడ్ అనే హెల్పింగ్ వెబ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్టు విల్ హ్యావ్, షల్ హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెబ్స్ ఉంటాయి, తర్వాత V3 ఆబ్జెక్ట్ అనేది కామన్. ఇలాగా ఉంటుందన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమనుకున్నాం మనం, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అప్పుడే పూర్తయిన పనులన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక పని అప్పుడే క్లోజ్ అవుతుంది, ఇంకో పని అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. అదే కనుక ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే కనుక భవిష్యత్తులో నిర్ణీత సమయానికి పూర్తవబోయే పనులు. భవిష్యత్తులో నిర్ణీత సమయానికి పూర్తవబోయే పనులన్నీ కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే అప్పుడే పూర్తయిన పనులు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక పని కంప్లీట్ అవుతుంది, ఇంకో పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవన్నీ కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి భవిష్యత్తులో నిర్ణీత సమయానికి పలానా పని పూర్తవుతుందని చెప్పడం. అంటే భవిష్యత్తులో నిర్ణీత సమయానికి పూర్తవుతుంది, మా యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది వచ్చే నెలాఖరు కల్లా కంప్లీట్ అవుతుంది. అంటే భవిష్యత్తులో నిర్ణీత సమయానికి పూర్తవబోయే పనులన్నీ కూడా మనం దేంట్లో చెప్తామంటే
ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాము. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో 2 టెన్స్లు ఉంటాయి మనకి. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించిన స్ట్రక్చరు ప్లస్ సింపుల్ పాస్ట్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్టు వెర్బ్ యొక్క రెండో రూపం, ఆబ్జెక్ట్ అనేది మనకి ఒక సెంటెన్స్లోనేమో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఇంకో సెంటెన్స్లోనేమో సింపుల్ పాస్ట్ అనేది కాంబినేషన్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఒక పని అప్పుడే కంప్లీట్ అవుతుందంట, దాని ముందే అనదర్ యాక్షన్ అనేది వేరే పని అనేది అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, వెన్ అనేటువంటిది క్లూ వర్డ్. వెన్ అనేది ఇదేమంటాం, దీన్ని క్లూ వర్డ్ అంటాం, మనం కీవర్డ్ అంటాం. సరే, ఇక్కడ వి అనేటువంటిది సబ్జెక్ట్. వి అనేది సబ్జెక్టు. తర్వాత అరైవ్డ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం ఇది. అలాగే ద స్టేషన్ అనేది ఆబ్జెక్ట్. వి అరైవ్డ్ ద స్టేషన్ అంతా అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇగో చూడండి, సబ్జెక్టు వెర్బ్ యొక్క రెండో రూపం, తర్వాత ఆబ్జెక్టు. వి అరైవ్డ్ ద స్టేషన్ అనేటువంటిది అంతా కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ద ట్రైన్ అంతా కూడా సబ్జెక్టు. అలాగే హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. లెఫ్ట్ అనేటువంటిది వెర్బ్ యొక్క మూడో రూపం. లీవ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. అలాగే లెఫ్ట్ V2 ప్లస్ V3. లీవ్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ అనేది క్లూ వర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, వెన్ వీ అరైవ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. మేము రైల్వే స్టేషన్కి చేరుకున్నప్పుడు ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది. దీంట్లో 2 సందర్భాలు, 2 పనులు మనకు కనపడుతున్నాయి. రైల్వే స్టేషన్ చేరుకోవడం ఒకటి, ట్రైన్ అనేది అప్పటికే వెళ్ళిపోవడం ఒకటి. ట్రైన్ అనేది వెళ్ళిపోవడం అనేది ఒక యాక్షన్ కంప్లీట్ అయింది, అప్పుడే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము, ఒక యాక్షన్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే, దీంట్లో క్లూ వర్డ్గా వెన్ అనేటువంటి చూడగలం. అంతేకాకుండా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో ఏదైతే ముందు కంప్లీట్ అయిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన పని ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్లోను రాయాలి. ఏదైతే ముందు కంప్లీట్ అయిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన పని ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్లో రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ట్రైన్ అనేది అప్పటికే వెళ్ళిపోయింది అనేది ముందు జరిగింది. వెన్ వీ అరైవ్డ్ ద స్టేషన్, మేము స్టేషన్ చేరుకున్నప్పుడు అంటే తర్వాత మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము, ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది కాబట్టి ముందు ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళడం అనేది తర్వాత జరిగింది కాబట్టి అదేమో సింపుల్ పాస్ట్లోను రాయడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, హీ హ్యాడ్ డన్ హిజ్ వర్క్ వెన్ ఐ విజిటెడ్ హిమ్. హీ హ్యాడ్ డన్ హిజ్ వర్క్ వెన్ ఐ విజిటెడ్ హిమ్. నేను అతన్ని సందర్శించినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే తన వర్క్ని అంతా కూడా పూర్తి చేశాడు. నేను అతన్ని సందర్శించినప్పుడు అతను తన వర్క్ని అంతా కూడా పూర్తి చేశాడు అంటున్నాం మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ హీ అనేటువంటి సబ్జెక్టు, హ్యాడ్ అనేదేమో హెల్పింగ్ వెర్బ్, డన్ డూ డిడ్ డన్ ఇదేమో వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత ఇదేమో ఆబ్జెక్ట్. అలాగే తర్వాత వెన్ అనేది క్లూ వర్డ్ ఇది. అలాగే ఐ అనేటువంటిది ఏమో సబ్జెక్టు, విజిటెడ్ అయింది, ఇది వెర్బ్ యొక్క రెండో రూపం, హిమ్ అనేదేమో ఆబ్జెక్ట్. నేను అతన్ని సందర్శించినప్పుడు అతను తన వర్క్ని అంతా పూర్తి చేశాడు. ఏది ముందు జరిగింది అంటే కనుక తన వర్క్ని కంప్లీట్ చేయడం అనేది ముందు జరిగింది, తర్వాత నేను అతను విజిట్ చేశాను అనమాట. అందువల్ల ఈ హ్యాడ్ డన్ హీజ్ వర్క్ అనేటువంటిదేమో పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత నేను వెళ్ళటం అనేది తర్వాత జరిగింది కాబట్టి దాన్ని ఏమో సింపుల్ పాస్ట్లోను రాయడం జరిగింది. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అర్థమైందండి. ఈ విధంగా వెన్ అనేటువంటిది క్లూ వర్డ్. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసేటప్పటికి చూడండి, దీంట్లో స్ట్రక్చర్లు మనం ఇక్కడ తీసుకొద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటిది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్.
దీంట్లో కాంబినేషన్గా వచ్చే టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మీకు గుర్తు ఉండడానికి ఇక్కడ తీసుకొచ్చాము ఈ స్లైడ్లోకి మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. When I went to the park for my friend, he had left the place. When I went to the park for my friend, he had left the place. నేను నా ఫ్రెండ్ కోసం పార్కుకి వెళ్ళినప్పుడు, నేను నా స్నేహితుడి కోసం పార్కుకి వెళ్ళినప్పుడు he had left the place. అప్పటికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు ఏం జరిగింది దీంట్లో అంటే కనుక అతను వెళ్ళిపోయిన తర్వాత నేను పార్కుకి వెళ్ళాను అనమాట. అంటే అతను వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది, నేను పార్క్కి వెళ్ళటం అనేది తర్వాత జరిగింది. ముందు జరిగిన పని ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిందేమో సింపుల్ పాస్ట్లోను రాయాలి మనం. ఇక్కడ చూడండి. ఫస్ట్ వెన్ అనేటువంటిదేమో క్లూ వర్డ్, ఐ అనేదేమో సబ్జెక్టు, వెంట అనేదేమో వెర్బ్ యొక్క రెండో రూపం, గో వెంట గాన్, టు ద పార్క్ అంతా కూడా ఆబ్జెక్ట్, ఫర్ మై ఫ్రెండ్ అంతా. ఇక్కడ హీ అనేటువంటి సబ్జెక్టు, హ్యాడ్ అనేదేమో హెల్పింగ్ వెబ్, లెఫ్ట్ వెర్బ్ యొక్క మూడో రూపం ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి ఏమైందో. వెన్ ఐ వెంట్ టు ద పార్క్ ఫర్ మై ఫ్రెండ్ అనేటువంటిదేమో సింపుల్ పాస్ట్లో ఉంది, ఈ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లేస్ అనేటువంటిదేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందన్నమాట. ఏదైతే ముందు కంప్లీట్ అయిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన పని ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్లోను రాయాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి. ఐ హ్యాడ్ సేవ్డ్ ద మ్యాటర్ బిఫోర్ ఐ షట్ డౌన్ ద సిస్టమ్. ఐ హ్యాడ్ సేవ్డ్ ద మ్యాటర్ బిఫోర్ ఐ షట్ డౌన్ ద సిస్టమ్. ఇక్కడ చూడండి ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ సేవ్డ్ ద మ్యాటర్ బిఫోర్ ఐ షట్ డౌన్ ద సిస్టమ్. నేను సిస్టమ్ని ఆపకముందే ఏం చేశానంటే నా మ్యాటర్ నేను సేవ్ చేశాను. మ్యాటర్ని సేవ్ చేయడం అనేది ముందు జరిగింది, తర్వాత సిస్టమ్ అనేటువంటిది షట్ డౌన్ చేయడం అనేది తర్వాత జరిగింది. కాబట్టి ముందు జరిగిన పని ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిందేమో సింపుల్ పాస్ట్. ఇక్కడ చూడండి. ఐ అనేటువంటి సబ్జెక్టు, హ్యాడ్ అనే హెల్పింగ్ వెబ్, సేవ్డ్ అనేది సేవ్ వల్ల సేవ్డ్ అనేటువంటిది అయింది, ద మ్యాటర్ అనేటువంటిది ఆబ్జెక్టు, బిఫోర్ అనేదేమో క్లూ వర్డ్, ఐ అనేటువంటి సబ్జెక్టు, షట్ అనేటువంటిది వెర్బ్ యొక్క రెండో రూపం. అన్నిటిలోనూ కూడా మనం షట్ అనేటువంటిది అలాగే ఉంటుంది, మిగతాదంతా కూడా ఆబ్జెక్టు. ఇక్కడ మ్యాటర్ అనేది సేవ్ చేయడం ముందు జరిగింది కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత సిస్టాన్ని ఆఫ్ చేయడం అనేది తర్వాత జరిగింది కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్లోను రాయడం జరిగిందనమాట. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక పని అప్పుడే కంప్లీట్ అవుతుంది, ఒక పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాం. దీంట్లో సింపుల్ పాస్ట్ కూడా కాంబినేషన్గా వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన కీవర్డ్స్ కానీ లేదా క్లూ వర్డ్స్ కానీ చూస్తే దీంట్లో మనకి బిఫోర్ అనే పదం కనపడుతుంది, అలాగే వెన్ అనేటువంటిది ఒకటి, ఆల్రెడీ, అలాగే బై అనేటువంటిది, అలాగే బై ద టైం. ఇక్కడ చూడండి. బిఫోర్, వెన్, ఆల్రెడీ, బై ద టైం ఇటువంటివన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తాయి. ఇటువంటి కీవర్డ్స్ కనుక లేదా క్లూ వర్డ్స్ కనుక కనిపించినట్లయితే అది మనం ఏమని గుర్తుపట్టాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్లోను దాని కాంబినేషన్గా సింపుల్ పాస్ట్ కూడా కాంబినేషన్గా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి. ఎక్సర్సైజ్ 1. వెన్ ఐ అరైవ్డ్ అట్ ద సినిమా హాల్ ద ఫిలిం డాష్ స్టార్ట్. దీని అర్థం ఏంటంటే నేను సినిమా హాల్కి చేరుకున్నప్పుడు ఫిలిం అనేది అప్పటికే స్టార్ట్ అయిపోయింది. నేను సినిమా హాల్కి చేరుకున్నప్పుడు ద ఫిలిం అనేది అప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట. దీంట్లో ద ఫిలిం తర్వాత దీని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాడ్ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత ఆబ్జెక్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనకు ఎగ్జామ్లో వస్తాయన్నమాట ఎగ్జాంపుల్ సెంటెన్స్. దీంట్లో ఆల్రెడీ సింపుల్ పాస్ట్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఉంది. ఐ అనేటువంటి సబ్జెక్టు, అరైవ్డ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం. దీంట్లో వెన్ అనేటువంటి క్లూ వర్డ్ కనిపిస్తుంది మనకి. దీంట్లో ఆన్సర్ ఏం రాయాలి మనం? ఇక్కడ హ్యాడ్ రాయాలి, హెల్పింగ్ వెబ్. తర్వాత స్టార్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం, దాన్ని మూడో రూపంలోకి మార్చాలి. అంటే స్టార్టెడ్, STARTED, స్టార్టెడ్.
వెన్ ఐ అరైవ్డ్ అట్ ఎ సినిమా హాల్ ద ఫిలిం హ్యాడ్ స్టార్టెడ్. నేను సినిమా హాల్కి చేరుకున్నప్పుడు ఫిలిం అనేది అప్పటికే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి, షీ డాష్ ఇన్ గుంటూరు బిఫోర్ షీ వెంట్ టు అనంతపూర్. ఆమె అనంతపూర్ వెళ్ళకముందే ఎక్కడ నివసించిందంటే గుంటూరులో నివాసం ఉండేది. ముందు జరిగిన పని ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో, తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్లో. ఇక్కడ షీ వెంట్ టు గుంటూరు అనేది షీ అనే సబ్జెక్టు, వెంట అనేది వెర్బ్ యొక్క రెండో రూపం అనమాట. పాస్ట్ సింపుల్ పాస్ట్ ఆల్రెడీ కాంబినేషన్ ఇక్కడ ఉంది. దీంట్లో క్లూ వర్డ్ బిఫోర్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడే కనిపిస్తుంది కదా. ఇక్కడ హ్యాడ్ అనేటువంటిది తీసుకుంటాం హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ లివ్డ్ LIVED, హ్యాడ్ లివ్డ్ ఇన్ గుంటూరు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, వీ వర్ లేట్ ఫర్ ద ప్లేన్ బికాస్ వీ ఫర్గెట్ అవర్ పాస్పోర్ట్స్. ఇక్కడ ఏమైందంట, వీ వర్ లేట్ ఫర్ ద ప్లేన్. ఆ ప్లేన్కి లేట్ అయ్యారు వీళ్ళు. ఎందుకని అంటే కనుక ఎందుచేతనంటే వీ ఫర్గెట్ అవర్ పాస్పోర్ట్స్, మా యొక్క పాస్పోర్ట్స్ అనేది మేము మర్చిపోయాం. పాస్పోర్ట్స్ మర్చిపోవడం అనేది ముందు జరిగింది, లేట్ అవ్వడం అనేది తర్వాత జరిగింది. కాబట్టి దీంట్లో హ్యాడ్ ఫర్గాటెన్. దీంట్లో ఆన్సర్ ఏం రాయాలి ఇప్పుడు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్ రాస్తాం. ఫర్గెట్ అలా ఫర్గాటు, ఫర్గాటెన్, ఫర్గాటెన్ GOTTEN. ఇది V3. హ్యాడ్ ఫర్గాటెన్ అనేది రాయాలన్నమాట దీనికి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ డాష్ టు మీ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. ఇఫ్ యూ ఈ బ్రాకెట్లో ఉన్నది పెట్టి చదువుకోండి. ఇఫ్ యూ లిసన్ టు మీ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. అది నా మాట విన్నట్లయితే యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్, నువ్వు జాబ్ అనేది ఖచ్చితంగా సంపాదిస్తావు అని చెప్పారు. ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్స్లు ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే ఇంకోటి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకు అర్థమవుతుంది అది ఫ్యూచర్ పర్ఫెక్టా కాదనేది. సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, విల్ హ్యావ్ అన్నదల్లా వుడ్ హ్యావ్ అయింది. అర్థమైందండి, ఇది హెల్పింగ్ వెబ్. విల్ హ్యావ్ అన్న వుడ్ హ్యావ్ అయింది. ఎక్కడ వస్తుంది ఇది మనకి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం, ఇక్కడ హ్యాడ్ లెసన్ LISTENED ఇలా V3 రాయాలన్నమాట. హ్యాడ్ లెసన్ టు మీ. నెక్స్ట్కి వెళ్ళిపోదాం చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ రాద్దాం మళ్ళా. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సరే ఇది చూద్దాం చూడండి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. మేము రైల్వే స్టేషన్ చేరుకున్నప్పుడు ద ట్రైన్ అనేది వెళ్ళిపోయింది అనేది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ, హ్యాడ్ లీవ్ వల్ల లెఫ్ట్ అవుతుంది అనమాట, హ్యాడ్ లెఫ్ట్. నెక్స్ట్ చూడండి, ఐ కుడ్ నాట్ రిమెంబర్ ద పోయం దట్ వీ లర్న్ ద వీక్ బిఫోర్. నేను ముందు ఏదైతే నేర్చుకున్నానో నాకు ఆ పోయం ఏమీ గుర్తులేదని చెప్పి ఇక్కడ అంటున్నాము. నేర్చుకున్న అది ముందు జరిగింది కాబట్టి ఇక్కడ బిఫోర్ అనేటువంటిది క్లూవర్డ్గా చూడగలం మనం. దీంట్లో మనం హ్యాడ్ లెర్న్డ్ హ్యాడ్ లెర్న్డ్ కానీ లెర్న్డ్ కానీ దీంట్లో మనకి ఒకటి V3లో ఈడి కూడా చేరేది ఉంది మనకి. అంటే రెగ్యులర్లో ఉంది, ఇర్రెగ్యులర్లో కూడా ఉందన్నమాట. లర్న్ అలా లర్న్డ్ LEARNT అనేటువంటి కూడా చూద్దాం మనం. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూడండి, ద చిల్డ్రన్ కలెక్టెడ్ ద ఫ్రూట్స్ దట్ ఫాల్ ఫ్రమ్ ద ట్రీ. ఆ చిల్డ్రన్ అందరూ కూడా ఏం చేశారంట, ఫ్రూట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు పిల్లలందరూ. అవి ఎక్కడి నుంచి అంట, ఆ చెట్టు కింద పడినటువంటివి అనమాట. ఇప్పుడు మనం ఆన్సర్ రాయాలి. ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెబ్, ఫాల్ అలా ఫాలెన్, హ్యాడ్ ఫాలెన్. ద చిల్డ్రన్ అంతా సబ్జెక్టు, కలెక్ట్ అలా కలెక్టెడ్ అయింది V2 అనమాట. ద ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్. హ్యాడ్ ఫాలెన్ ఫ్రమ్ ద ట్రీ అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ దాంట్లో సందీప్ డాష్ హోమ్ బై ద టైమ్ అరైవ్డ్. ఇక్కడ చూడండి
దీంట్లో బ్రాకెట్లో ఉన్న దీంట్లో పెట్టుకుని చదువుకుంటే సందీప్ గో హోమ్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. నేను చేరుకునే సమయానికి సందీప్ ఇంటికి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాను అనమాట. బై ద టైమ్ అనేటువంటిది క్లూ వర్డ్గా మనం చూస్తున్నాం. దీంట్లో దీని ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు మనకి? సందీప్ హ్యాడ్ గాన్. గో యొక్క మూడో రూపం గాన్ అనమాట. సందీప్ హ్యాడ్ గాన్ హోమ్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. సందీప్ అనేటువంటి అతను ఇంటికి వెళ్ళిపోతాడు నేను చేరుకునే సమయానికి. నెక్స్ట్ చూడండి, ప్రీతి వాజ్ ఎంబ్రాస్డ్ బికాస్ షీ ఫర్గట్ హెడ్ డాడ్స్ బర్త్డే. ప్రీతి అనేటువంటి ఆవిడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకని అంటే కనుక ఎందుచేతనంటే తన డాడీ యొక్క బర్త్డే అనేది తను మర్చిపోయింది అనమాట. అందువల్ల ఇక్కడ మనం షీ హ్యాడ్ ఫర్గాటెన్. షీ హ్యాడ్ ఫర్గాటెన్. FRGOTTEN. ఫర్గెట్ యొక్క మూడో రూపం అనమాట ఫర్గాటెన్. లాస్ట్ చూడండి, అండ్ కెవిన్ సడన్లీ రియలైజ్డ్ దట్ హీ డాష్ హిజ్ ల్యాప్టాప్ ఆన్ ద ట్రైన్. ఇక్కడ చూడండి, అండ్ కెవిన్ అనేటువంటి అతను సడన్గా రియలైజ్ అయ్యాడు అనమాట. ఎందుచేతనంటే హీ లీవ్ హిజ్ ల్యాప్టాప్ ఆన్ ద ట్రైన్. అతను తన ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఎక్కడంటే ట్రైన్లో వదిలేశాడు. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్. ఈ విధంగా మన యొక్క ఆన్సర్లు అనేది రాయాలన్నమాట. చూసారు కదా, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి సెంటెన్స్లు ఎలా ఉంటాయి అన్నమాట. ఎగ్జామినేషన్లో ఈ విధంగా వస్తాయి. దీన్ని గుర్తుపట్టడంలో మనకి క్లూ వర్డ్స్ ఉంటాయి, లేదంటే దీంట్లో కాంబినేషన్ సింపుల్ పాస్ట్ ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టాలంటే మనం ఏదైనా సెంటెన్స్ అర్థం అవ్వకపోతే కనుక బ్రాకెట్లో ఉన్నది దీంట్లో పెట్టి చదువుకుని అర్థం చేసుకోవాలి. 1-2 సార్లు కలిపి చదువుకోవాలన్నమాట. చదువుకుంటే ఒక పని కంప్లీట్ అవుతుంది, ఇంకో పని స్టార్ట్ అవుతుంది. ఇలా మనం చూస్తే కనుక కంప్లీట్ అయింది ఏదైతే ఉందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలన్నమాట. ముందు కంప్లీట్ అయిందని పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి, తర్వాత దాన్ని ఏమో సింపుల్ పాస్ట్లో రాయాలన్నమాట. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.